నాకు కావాల్సింది అది కాదు, నా పై. ముట్టుకోకండి. ఏ నేను మొగుడినేగా. పిల్లలు పుట్టాలని ఈ రోజు నుంచి 30 రోజులు వ్రతం చేస్తున్నాను. నెలలో 30 రోజులు నువ్వు ఇలా వ్రతాలు నోములు చేస్తూ నన్ను ముట్టుకోవద్దంటే మనకి పిల్లలు ఎలా పుడతారే? అది కాదండి, ప్రొద్దుటే తలస్నానం చేసి నిష్టగా పూజ చేసి ఒంటి పూట భోంచేసి 31వ రోజు కాపురం చేస్తే పిల్లలు పుడతారని పక్కింటి పార్వతి గారు చెప్పారు. నువ్వు చెప్పినట్టు చేస్తే మనకు పుట్టేది పిల్లలు కాదు, రోగాలు. అయినా జబ్బు నాకైతే నువ్వెందుకు అనవసరంగా నేలలో నాటడం, కడుపు మార్చుకోవడం? వీళ్ళు హ్యాపీగా చికెన్లు మటన్ లాగి. అయ్యో అపచారం అపచారం అలా అనకండి. 30 రోజులేగా కాదనకుండా ఈ కషాయం తాగేయండి. ఇది తాగితే పిల్లలు పుడతారా? అవునండి, తాగేయండి. ఎట్ట తాగేది? అదేంటండి ఫేస్ అలా పెట్టారు? మరీ చేదుగా ఉందా? అబ్బే తీయగా తేనెలాగుంది. నాకు తెలియక అడుగుతాను, ఇది తాగితే వాంతులు వచ్చేది నీకా నాకా? మీ అబ్బాయి వాంతులు చేసుకుంటున్నారు. అబ్బాయి కంగ్రాచులేషన్స్ రా కొడక. దేనికి? ఇంత తొందరగా తాతం చేస్తున్నందుకు, నీ పెళ్ళాన్ని తల్లిని చేస్తున్నందుకు. మాట్లాడితే మీనింగ్ ఉండాలి. ఆ దిక్కుమాల మంది తాగి నేను వాంతి చేసుకుంటే దాని కడుపు ఎలా వస్తుంది? అది నిజమే. వీడి వాంతి చేసుకుంటే కోడలు కడుపు రావటం ఏంటి? ఏమిటో ఓవర్ ఎక్స్పెక్టేషన్. ఏం తెచ్చావు? అన్నీ తెచ్చాను గాని అమ్మా, నాకు ఈ విషయం తెలిసింది నిజమేనా? ఏంటది? అబ్బాయి గారికి నరాలికినిసటుగా. ఆ విషయం నీకెలా తెలుసు? నాకే కాదమ్మా, ఊరంతా తెలిసిపోయింది. మీ మావయ్య గారు చెప్పారంట. ఈయనక్కడు ఏది దాచుకోడు. ఈబీసీకి తక్కువ, ఈటీకి ఎక్కువ. నా పరువంతా తీసేస్తున్నాడు. మీరు కాబట్టి ఈ కట్టాన్ని దిగమింగి కాపురం చేయగలుగుతున్నారు. ఇంకొక ఆరదైతేనా ఎవరినొకరు చూసుకొని లేసిపోయి ఉండేది. నువ్వు ఇక్కడికి వచ్చింది కూరలమ్మటానికి, సొల్లు కబుర్లు చెప్పడానికి కాదు. వచ్చిన పని చూసుకొని వెళ్ళు. నరాలిక్నిస్ ఉంటే ఇట్టాగే కోపాలొత్తాయమ్మా. చూడు, మీరందరూ అనుకుంటున్నట్టుగా పెద్ద లోపమే లేదు ఆయనకి. ఏదో చిన్న లోపం, దానికి మందులు వాడుతున్నారు. 1 కిలో బీరకాయలు ఇవ్వు. ఇట్టాటి రోగానికి బీరకాయలు బీరుకాయలు కాదమ్మా వాడాల్సింది, మునక్కాయలు. ఏమిటి ఇవన్నీ? ఇది ములక్కాయ పప్పు, ఇది ములక్కాయ వేపుడు, అది ములక్కాయ మసాలా, అది ములక్కాయ సాంబారు, అది ములక్కాయ రసం, ఇది ములక్కాయ మజ్జిగ. ములక్కాయ నీళ్లు, ములక్కాయ అన్నం లేవా? అయ్యో లేకపోవడం ఏంటండి, అవి కూడా ఉన్నాయి. ఈ దిక్కుమాల ములక్కాయలు నాకు పడవ, నీకు తెలుసుగా. అందుకే తమరు నన్ను తాతం చేయలేకపోయారు. ఇక నుంచి నీకు ఫుడ్ అన్ని ములక్కాళ్లే. ఇవి తింటే బాడీలో ఏ లోపం ఉన్నా పోద్దంట. లోపం పోతుందా, మనిషినే పోతానా? ఏమిటండి ఆ పాడు మాటలు? అమ్మాయి చెప్పడం మర్చిపోయా, పెసరట్టు ఇడ్లీ ఉప్మా కూడా ములక్కాళ్ళతో చెయ్యి. మరి చట్నీ? అది ములకాయలతో చేస్తుందిలే, నువ్వు తిను. ఎలా తిన్న ఇవన్నీ? వాట్ యార్, చేత్తో కలుపుని నోటితో తిను. నేను తిన్ను. ఏవండి, నా కోసం ప్లీజ్. కూర్చో, తిను తిను. ఇవన్నీ తిన్నావంటే నీ కడుపులో కాయగా ఐటం గ్యారంటీ. ఏంటి ములక్కాయ? మాట్లాపి తినండి. ఎంత అమ్ము తుడుచుకో. అన్నా బాబు, అమ్మాయి ఎట్టుంది? ఆయన వీకేసి నన్ను వేసుకున్నారండి. ఎవరు? బిగ్ బాస్ అండి. ఎవడా బిగ్ బాస్? తెల్లండి, రాత్రి ఫోన్ లో మాట్లాడారండి. నిన్ను వాచ్ ఉమ్మన్ గా బుక్ చేయటేమిటి? గోపాల్ గోపాల్ గోపాల్. హాయ్, దండాలండి. హలో హెడ్ సార్. హాయ్, హలో, నమస్కారం అండి. ఓ మై గాడ్, ఐఎమ్ సారీ. అదేంటి సార్ అప్పుడు వెళ్ళిపోతున్నారు? ఇది మా ఆఫీస్ అనుకుని వచ్చాను. ఇది మీ ఆఫీసా సార్? మా ఆఫీసా? మరి మీరంతా ఎవరు? మీ స్టాఫ్ సార్. మా స్టాఫా? మా స్టాఫ్ అంతా మొగాళ్ళు కదా. వాళ్ళని తీసేసి మమ్మల్ని పెట్టారు సార్. ఎవరు పెట్టారు? బిగ్ బాస్. ఎవడా బిగ్ బాస్? కాదండి, నైట్ ఫోన్ లో ఫిక్స్ చేశారు. నైట్ ఫోన్ లో ఫిక్స్ చేశాడా? నైట్ ఫోన్ లో? రే గోపాలం, గోపాలం. హాయ్. నువ్వెవరు? గోపాలం ప్లేస్ లో వచ్చిన గోయిందమనండి. నిన్ను కూడా బిగ్ బాస్ పెట్టాడా? హాయ్. మేనేజర్, మేనేజర్. బిగ్ బాస్, బిగ్ బాస్. ఎవడా బిగ్ బాస్ గాడు? నేను నీ అమ్మ మొగుణ్ణి. అయితే మాత్రం నా పర్మిషన్ లేకుండా వీళ్ళంతా. ఆఫ్టర్ ఆల్ ఎండి గడివి, నీ బోడి పర్మిషన్ ఎవరు కావాలరా? ఈ కంపెనీ నాది, దీనికి నేను సోల్ ప్రొపరేటర్ని. నేను చెప్పినట్టుగా పడుండకపోతే నిన్ను కూడా పీకేసే అధికారం నాకుంది. అయినా మొగాళ్ళని తీసేసి ఆడాళ్ళని ఇంత పెట్టినట్టు సిన్సియర్ గా పనిచేస్తారని. చూడు, అందరూ ఎంత సలక్షణంగా చక్కగా ఉన్నారో.
స్టాఫ్ ని పెట్టుకునేది చూడటానికి కాదు, పని చేయించుకోవటానికి. బాబు వాళ్ళకంటే వీళ్ళు బాగా పనిచేస్తారు, కావాలంటే చేయించుకు చూడు. వీళ్ళంతా నీ సిబ్బంది. అదే నాకు ఇబ్బంది. ఇంతమంది లేడీస్ తో నేను ఒక్కడిని ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా పని చేయించుకోవాలి? ఎలాగైనా ఉండొచ్చు, మాట్లాడుకోవచ్చు, పని చేయించుకోవచ్చు. అది కాదు నాన్న, ఆడవాళ్ళంటే బోల్డ్ అని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళతో ఫ్రీగా అలా ఉన్నావు. నీ పిల్లం ఆడదేగా, ఫ్రీగా ఉంటలా? 3 nights గడిపి పెళ్ళమైంది కాబట్టి ఫ్రీగా ఉండగలుగుతున్నా. వీళ్ళతో అలా గడిపి కేర్ ఫ్రీగా ఉండు. నిజం చెప్పు, నిజంగా నువ్వు నాకు నాన్నవేనా? ఆ చండాలపు డౌట్ ఎందుకు వచ్చింది? లేకపోతే ఓ తండ్రి ఓ కొడుకుతో మాట్లాడాల్సిన మాట్లాడేవి కాదు, కొడుకు చేత ఓ కొడుకుని కనిపించాలని తండ్రిగా మాట్లాడుతున్న మాటలు. ఆ పనికి మగ వేధవులు ఎట్టకు పనికిరారని వీళ్ళని పెట్టా. నీకు మనవాణ్ణి కనిపెట్టాలని సీత ఉందిగా. చేత అందుకు పనికిరాదుగా. ఏంటి ఫాదర్ డెడ్ స్టార్ట్ ఇమీడియట్లీ అన్న టెలిగ్రామ్ చూసినట్టు ఫేస్ ఎట్ట పెట్టావు? ఈ నిజం నాకెట్ట తెలిసిందేనా? డాక్టర్ని 2 బేకపోతే నిజం మొత్తం కక్కాడు. పెళ్ళాం మీద నీకు ఎంత ప్రేమన్నా ఆ ప్రేమకి పిల్లలు పుట్టరు. అంచేత వీళ్ళల్లో ఒకరిని సెకండ్ సెటప్ గా సెలెక్ట్ చేసుకో, నన్ను తాతం చేసుకో. అంటే సీతకు అన్యాయం చేయమంటావా? నాకు న్యాయం చేయమంటున్నాను. సీతకు విడాకులు ఇమ్మని నేను అన్నాను. తనని ఇల్లాలుగానే ఉంచుకుని వీళ్ళల్లో ఒకరిని ప్రియురాలుగా చేసుకుని నాకు బుడతని కనిపెట్టు. చస్తే నేను ఆ పని చేయను. చచ్చాక చేసేదేముంది దినం? బతికుండగానే నీతో 2 టౌన్ పెట్టిస్తా, నిన్ను తండ్రిని చేస్తా. చూడండి మై డియర్ కోడళ్ళు, మీ టాలెంట్ చూపించి మా వాడు కాలు జారెట్టుగా చెయ్యాలి. మీలో ఎవరు ముందుగా కమిట్ అయ్యి మా వాడి మనసు మారుస్తారో వారిని దేవతగా పూజిస్తాను. నేను తాతను కావాలి అంటే అందుకు మీ అందరి సహకారం కావాలి. ఇక ఆలస్యం చేయకుండా మీ ఆటపాటలతో వాడిని కవ్వించి నవ్వించి బుట్టలో పడేయండి. మావయ్య మనవళ్ళరి ఏంటి, ఏదైనా కలగన్నారా? మరేనమ్మా, మీరెట్టకో పిల్లల్ని గంటలేదు కదా, అందుకే నేను కళ్ళ గంటున్నాను. ఏ బడుద్ద ఎక్కడ? ఆఫీస్కి వెళ్ళారు. ముందా బ్యాంకాక్ టూరిజం ఫైల్ చూపించు. చూడండి. నేను అడిగింది ఫైలే, బయట కాదు. ముందది ముయ్. అస్తమాను ఫైల్స్ చూడటమేనా? కాస్త ఇదిగో, డోంట్ టచ్. చెయ్యి మీద వేసా చంపేస్తాను. ఇక లాభం లేదు. ఇక వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళు. అందరూ లేండి. ఈ మొహాలకు ఆఫీసు కంప్యూటర్లు ఆఫీస్ రెడ్ లైట్ ఏరియా అయిపోయింది. దరిద్రం వదిలించుకుంటే వెళ్ళండి. ఆగండి, ఆగండి. మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి పొమ్మనే అధికారం ఎవ్వరికీ లేదు. మీరు వెళ్ళి మీ సీట్లో పనిచేయండి. వెళ్ళు. నువ్వు అసలు నాకు ఫాదర్వా, అమ్మాయిని సప్లై చేసే బ్రోకర్వా? నువ్వు బ్రోకర్ అన్నా డాఫర్ అన్నా ఐ డోంట్ కేర్. నాకు కావాల్సింది మనవడు. వాడి కోసం నేను ఏమైనా చేస్తాను. ఇదిగో మళ్ళీ అదే కేసెట్, అదే డైలాగు. లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను, నా కంట్రోల్లో ప్రాణం ఉండగా మరో అమ్మాయిని కన్నెత్తి చూడను. సీత స్థానం మరొకరికి ఇవ్వను. ఓకే, పాత క్యాసెట్ నీకు మరీ అంత బోర్ కొట్టింది అనుకుంటే క్యాసెట్ మారుస్తా. టూరింగ్ టాకీస్ లో ఏలేసేవాళ్ళ ఈజిలేంటి? హీరోయిన్ల ఇంట్రడక్షన్ చూడు. ఉన్న గిన్ని కోళ్ళు సరిపోలేదా ఈ ఓల్డ్ టర్కీస్ తీసుకొచ్చావు? వీళ్ళు వచ్చింది నీ కోసం కాదు, నా కోసం. నీకోసం? అవును. వీళ్ళలో నీకు ఎవరు నచ్చారో చెప్పు. దేనికి? నీకు పెన్నమ్మని చేసి పెట్టడానికి. నాన్న, ఈ వయసులో నీకు ఇదేం పోయే కాలం? పోయే కాలం కాదు. వీళ్ళల్లో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుని నీకు పిన్నింగ్ చేస్తాను. ఎవరు నచ్చారో చెప్పు. వెంటనే తాళి కట్టేసి నీకు లక్ష్మణుడు లాంటి తమ్ముని కనిపెట్టేసి వాడి ద్వారా నా మనవణ్ణి కనిపించుకుంటాను. బాయ్యా వర్జం వచ్చేస్తుంది, త్వరగా తాళి కట్టు. తాళి కాదు, మీ పాడి కట్ట. సిగ్గు లేదు. వాళ్ళని తరివేస్తే మళ్ళీ నేను తెచ్చుకోవాలనుకుంటున్నావా? తిరుపతిలో మీటింగ్ పెట్టి పబ్లిక్ లో తాళి కట్టేస్తా. ఇదిగో నా మాట విను. నేను విన్నో. నువ్వు 2వ పెళ్లి చేసుకుని నాకు మనవణ్ణి కనిపెడతావో లేక నేనే పెళ్లి చేసుకుని నీకు తమ్ముడిని కనిపెట్టమంటావో తేల్చి చెప్పు. ఆ పెళ్ళేదో నువ్వే చేసుకో, వచ్చి అక్షంతలు వేస్తాం. అంతేగాని నువ్వు నా మాట విన్నట్టు ఇంత త్వరగా రిలీఫ్ ఇచ్చింది ఏమంది? ఇది ఎలకల మందు. బాగా పనిచేసింది. ఎలకల మందా? అవును. అది తాగితే చచ్చిపోతావునా? అది కల్పించింది నువ్వే కదా నాన్న. ఇది ఎలకల మంది నాకే తెలుసు, ముందే చెప్పొచ్చు కదా. చెబితే నువ్వు ఇవ్వగా. అయ్యో, ఇప్పుడు ఎలా? ఇప్పుడు ఏం చేయాలి? ఈ అగ్గిపెట్టితో నా శవాన్ని తగలయ్యాలి. డాక్టర్, మా నాన్నగారికి. మీ నాన్నకే నాయన, ఆయన బాగానే ఉన్నాడు. మా పరిస్థితి అర్థం కావట్లేదు. ఏమైంది? ఏమవుతుంది? నన్ను ఎందుకు బతికించారు, నన్ను చంపేయండి అంటూ నర్సు చేతిలో ఉన్న డెటాల్ బాటిల్ తీసుకుని కూల్ డ్రింక్ తాగినట్టు తాగేశాడు. చచ్చిపోయాడా?
లేదు, దానికి వెలుగునిచ్చి బాత్రూమ్ లోకి తీసుకెళ్తే అక్కడ ఉన్న 5 లీటర్ల ఫినాయిల్ ని కొబ్బరి నీళ్ళలాగా గటగట తాగేశాడు. లేదురా, మళ్ళీ దానికి వెలుగునిచ్చి బల్ల మీద పడుకోబెడితే ఆపరేషన్ చేసే కత్తులతో బొట్లో కచకచ కచకచ పొడి చేసుకున్నాడు. అప్పుడు పోయాడన్నమాట. అప్పటికీ పోలేదురా బామ్మర్ది. బొడ్డుకు కుట్లు వేసి ఇంజెక్షన్ చేస్తుంటే నర్సు తల్లో హెయిర్ పిల్ లాగేసుకుని కడతల్లో గుచ్చుకోబోయాడు. మేమంతా పట్టుకుని ఆపితే మమ్మల్ని బెదిరించేసుకుని కరెంటు స్విచ్ లో వేలు పెట్టేశాడు. సార్, చివరికి కాకిలాగా కరెంటు షాక్ కొట్టిపోయారా? అయ్యో, అప్పటికీ పోలేదురా బామ్మర్ది. ఈయన ప్లగ్గులో వేలట్టగానే ఫీజు కొట్టేసేసి బతికిపోయాడు. ఇక లాభం లేదనుకొని మంచానికి కట్టిపడేశాం. వెళ్ళి చూసుకోండి ఈ అబ్బా ప్రాక్టీస్ ని వారే. నాన్న ఏమండి మీ నాన్నగారిని కాపాడుకోండి. ఏమైంది? ఎన్ని రకాలుగా చద్దామన్నా చావనివ్వడం లేదని చివరికి గాలి పీల్చకుండా ముక్కు పుల్ల పెట్టేశారు. అయ్యో బాబోయ్! నాన్న, బాబాయ్, నాన్న, బాబాయ్, బాబాయ్. పీల్చుకో నాన్న. గాలి పెంచుకోకపోతే చచ్చిపోతావు ఈ బాబాయ్. మాట పెట్టా నాన్న. గాలి పీల్చుకో నాన్న, ప్లీజ్. అయితే వెంటనే రెండో పెళ్లి చేసుకో. ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎలా? పిల్ల దొరకాలి కదా. యూ డోంట్ వర్రీ. ఈ స్టేట్ లో పెళ్లి కానీ ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు నచ్చకపోతే పక్క స్టేట్కి వెళ్ళి నీకు నచ్చిందని సెలెక్ట్ చేసుకుని దాని మీద తాళి కట్టేసాయి. అది కాదు, రేపు నేపాల్ బ్రాంచ్ కు వెళ్తున్నాను. 20 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. రాగానే పెళ్లి చేసుకుంటాను. సరే, నువ్వు తిరిగి వచ్చేసరికి ఐశ్వర్యరాయ్ లాంటి అమ్మాయిని చూసి రెడీగా ఉంటాను. ఐశ్వర్య రాయ్ కాకపోతే కల్పన రాయ్. ఏ రాయ్ అయితేనే పళ్ళు రాలుకొట్టుకోవడానికి. రే చవట, నిన్ను కాదు, వాడితో పాటు నువ్వు కూడా నేపాల్ వెళ్ళు. అలాగే తోకల వాడు నాతో ఎందుకో. అక్కడ నువ్వు మనసు మార్చుకోకుండా పెళ్లి విషయం జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. తీసుకెళ్ళా.